హలో వెల్కమ్ టు 10 Max. అఖండ 2 మూవీ ప్రమోషన్స్ తో అదరగొడుతున్న బాలయ్య తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించారు. దీంతో ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తారు? డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాలోనూ బాలయ్యతో డ్యూయల్ రోల్ చేయిస్తారా అని ఎగ్జైట్ అవుతున్నారు నందమూరి అభిమానులు. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కే NBK111 ప్రాజెక్ట్ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. మూవీ ఓపెనింగ్ అయిందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచేస్తోంది. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి బాలయ్యతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమాపై అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. NBK111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి విడుదలైన బాలయ్య 2 డిఫరెంట్ గెటప్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. పవర్ఫుల్ యోధునిగా ఒక లుక్ ఉంటే, మెడలో రుద్రాక్షలు ధరించి 2 చేతుల్లో కత్తులు పట్టుకుని ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. వీరసింహారెడ్డిలానే ఇందులోనూ బాలయ్య తండ్రి కొడుకులుగా కనిపిస్తారా అనే క్యూరియాసిటీ జనరేట్ చేస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ మూవీగా NBK111 ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా నయనతార నటిస్తోంది. వారియర్ క్వీన్ గా రీసెంట్ గా విడుదలైన నయనతార ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ తర్వాత బాలయ్యతో నయన్ నటిస్తూ ఉండడంతో ఈ కాంబినేషన్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో వస్తోన్న NBK111 తో బాలయ్య ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. రెబెల్ సాబ్ సాంగ్ తో పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనంటూ యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు ప్రభాస్. సంక్రాంతి బరిలో థియేటర్స్ లోకి వస్తున్న రాజా సాబ్ సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్ లో జరిగిందనే న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. మరి తెలుగు స్టేట్స్ లో రాజా సాబ్ బిజినెస్ లెక్కలు ఏ రేంజ్ లో ఉన్నాయి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా ది రాజా సాబ్. రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన రెబెల్ సాబ్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. సంక్రాంతి బరిలో విడుదలకు రెడీ అవుతోన్న రాజాసాబ్ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో బిజినెస్ జరిగిందని న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న రాజాసాబ్ సినిమాకి తెలుగు స్టేట్స్ లో కళ్లు చెదిరే రేంజ్ లో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో ప్రభాస్ మారుతి సినిమాకి 130 కోట్లకి పైగా బిజినెస్ జరిగిందనే న్యూస్ వైరల్ అవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకి పైగా బిజినెస్ చేసిన రాజాసాబ్ సినిమా ఇండియా వైడ్ ఇంకే రేంజ్ లో బిజినెస్ చేస్తుందోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో ఎవరూ ఊహించని రేంజ్ లో రాజాసాబ్ బిజినెస్ చేయడం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బిజినెస్ పరంగా అదరగొడుతోన్న రాజాసాబ్ సినిమా అదే రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. US లో రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు నిర్మాత. అయితే దానికంటే ముందుగా రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ కూడా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. రీసెంట్ గా రాజాసాబ్ మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవడంతో నెక్స్ట్ వచ్చే సాంగ్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. మరి తెలుగు స్టేట్స్ లోనే 100 కోట్లకి పైగా బిజినెస్ చేసిన రాజాసాబ్ పాన్ ఇండియా వైడ్ ఏ రేంజ్ బిజినెస్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ గురువారం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నారు రామ్ పోతినేని. మరి ప్రతి అభిమాని చూడాల్సిన సినిమా అంటూ సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు ఎనర్జెటిక్ స్టార్. మరి ఈ ఫ్యాన్ బయోపిక్ రామ్ కి సక్సెస్ తీసుకొస్తుందా? ఉపేందర్ స్టార్డమ్ ఆంధ్ర కింగ్ తాలూకాకి హెల్ప్ అవుతుందా? ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఈ గురువారం 27న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. స్మార్ట్ శంకర్ మూవీ సక్సెస్ తో మాస్ ట్రాప్ లో పడి వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన రామ్ తిరిగి తన కంఫర్ట్ జోనర్ తో చేసిన సినిమాని ఆంధ్ర కింగ్ తాలూకా. ఫ్యాన్ బాయ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఉపేంద్రకి వీరాభిమానిగా నటించారు రామ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా UBA సర్టిఫికెట్ తో 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో విడుదలవుతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ చేశారు రామ్ పోతినేని. తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని నార్త్ అమెరికాలోనూ ప్రమోట్ చేశారు. ఒక్కరోజు ముందుగా ప్రీమియర్స్ తో ఓవర్సీస్ లో విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో రామ్ పోతినేని 1 మిలియన్ మార్క్ అందుకోవాలని టార్గెట్ తో ఉన్నారు. ఓవర్సీస్ లో సినిమా బుకింగ్స్ చూస్తుంటే ఈసారి రామ్ ఆ మార్క్ అందుకునేలా ఉన్నారంటున్నారు జనాలు.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా సక్సెస్ రామ్ కి మాత్రమే కాదు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా చాలా క్రూషియల్. రీసెంట్ గా భాగ్యశ్రీ నుంచి వచ్చిన కాంతా సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రామ్ తో చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తనకి సక్సెస్ తీసుకొస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది భాగ్యశ్రీ బోర్సే. మరి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్టార్డంతో ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొస్తున్న రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది సంయుక్త మీనన్. విరూపాక్ష తర్వాత 2 years గ్యాప్ తీసుకున్న మలయాళీ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మరి సంయుక్త నుంచి వస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? ఏ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది? మాస్టారు అంటూ ఆడియన్స్ మనసుల్ని దోచేసిన సంయుక్త మీనన్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విరూపాక్ష, డెవిల్ సినిమాల తర్వాత లాస్ట్ ఇయర్ ఒక్క సినిమా కూడా చేయని సంయుక్త ఇప్పుడు ఏకంగా 4 ఇంట్రెస్టింగ్ సినిమాలతో రాబోతోంది. ఇందులో బాలయ్యతో నటించిన అఖండ 2 సినిమా ముందుగా విడుదలవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన తాండవం సినిమా వచ్చే నెల 5న థియేటర్స్ లోకి వస్తోంది. డిసెంబర్ లో అఖండ 2తో 2025 ఇయర్ కి గ్రాండ్ ఫేర్వెల్ ఇస్తోన్న సంయుక్త మీనన్ న్యూ ఇయర్ లో మరో పాన్ ఇండియా మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. నిఖిల్ సిద్ధార్థతో నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ స్వయంభూ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది. చేతిలో విల్లు పట్టుకుని వారియర్ లుక్ లో ఉన్న సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ స్వయంభూ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది. స్వయంభూ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది సంయుక్త మీనన్. సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్కి జోడీగా నటిస్తోంది సంయుక్త మీనన్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన దర్శనమే లిరికల్ సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటోంది. లవ్ ఎంటర్టైనర్ సినిమాతో పాటు సంయుక్త మీనన్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పూరి సేతుపతి సినిమా. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తోంది సంయుక్త. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ సినిమాలోనూ నటిస్తోంది సంయుక్త. దశావతార ఆలయం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా గ్లింప్స్ ఎగ్జైట్మెంట్ పెంచేసింది. మరి ఈ సినిమాలతో సంయుక్త మీనన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్. అనగనగా ఒక రాజు మ్యూజికల్ ప్రమోషన్స్ ఈసారి డిసప్పాయింట్ చేయనంటున్న కీర్తి సురేష్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకొస్తున్న అఖండ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. బాలయ్య డబుల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు నుంచి ఈ గురువారం ఫస్ట్ సింగిల్ భీమవరం బల్మా విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. కీర్తి సురేష్ రివాల్వర్ రీటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సునీల్ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా డెబ్యూ ఇస్తోన్న సినిమా టైటిల్ అండ్ ప్రీలుక్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. రోషన్ మేఘ ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరగిర లిరికల్ ఆకట్టుకుంటోంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తుంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా నుంచి విడుదలైన రత్నమాల ఫుల్ లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. శర్వానంద్ బైకర్ మూవీ నుంచి విడుదలైన ప్రతి బేబీ సాంగ్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మాళవిక నాయర్ నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోయిన్స్ గా నటిస్తోన్న గోదారి గట్టుపైన సినిమా నుంచి విడుదలైన చూడు చూడు లిరికల్ ఆకట్టుకుంటోంది. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈషారెబ్బా నటించిన 3 రోజెస్ సీజన్ 2 టీజర్ ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో డిసెంబర్ 12 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.